నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను విజయ. సింగర్ కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. తను ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తుంది మనకి. తను కేరళ నుంచి రాగానే నిన్న మంగళవారము తనకు ఇన్సోమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. దానికి సంబంధించి టాబ్లెట్స్ డోస్ ఎక్కువ తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఆ మత్తు వచ్చే సమయంలో తన భర్తకి కాల్ చేసి నాకు ఇట్లా మత్తు ఎక్కువగా వస్తుందని ఇన్ఫామ్ చేశారు. సో అదే విషయాన్ని స్థానికులకి వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి కల్పన ఇలా డోస్ ఎక్కువ తీసుకుంది, ఒకసారి చూడండి అని చెప్పడంతో స్థానికులందరూ కలిసి డోర్ బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. సో దానికి సంబంధించి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అదేవిధంగా అక్కడి నుంచి డోర్స్ ఓపెన్ కావడంతో కిచెన్ నుంచి డోర్స్ ఓపెన్ చేసేసరికి తను అపస్మారక స్థితిలో, అంటే అసలు స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు. సో దానికి సంబంధించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు తన పరిస్థితి అయితే నిలకడగా ఉంది, బాగానే ఉంది. తను ఏంటంటే ఎల్ఎల్బి చేస్తుంది అండ్ పిహెచ్డి కూడా చేస్తుంది. విపరీతమైన స్ట్రెస్ ఉంది. సో తనకి ఏంటంటే తనకు ఇన్సోమియా అనేది చాలామందికి నిద్ర పట్టదంట. సో ఆ వ్యాధి ఉంటే దానికి సంబంధించి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. సో దానికి ఎక్కువ డోస్గా ఎక్కువ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ ట్యాబ్లెట్స్ వల్లనే తను అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది మనకి, చూడొచ్చు మనం. అయితే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అయితే దీనిపై వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ అయితే స్పందించారు. తనకి ఎలాంటి ఇబ్బంది లేదని, వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి కారణాలు కూడా లేవని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో ఏంటంటే వాళ్ళ కూతురు కేరళలో చదువుకుంటుంది, ఇక్కడికి రమ్మంటే చదువుకోవడానికి రావట్లేదు అన్నట్టుగా దాన్ని వేరేగా తప్పుడు ప్రచారం చేసినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి వీడియో కూడా వాళ్ళ కూతురు మనకి అందించడం జరిగింది, చూడొచ్చు మనం ఇక్కడ. My Amma, she's a singer, she's doing her LLB and also doing her PhD. So, Danvella, she has insomnia. So, to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like, she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate you do. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. ఏంటంటే తను పిహెచ్డి చేస్తుంది అండ్ ఎల్ఎల్బి చేస్తుంది, అటు సాంగ్స్ పాడడం కానీ తను విపరీతమైన స్ట్రెస్తో ఇన్సోమియాతో వ్యాధితో బాధపడుతున్నట్టు. సో దానికి సంబంధించి స్లీపింగ్ టాబ్లెట్లు ఎక్కువ డోస్ తీసుకోవడం వల్లే స్పృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తుంది. అంతేకాని ఇంకెలాంటి ఇష్యూస్ కానీ ఎలాంటి గొడవలు కానీ లేవని అధికారికంగా వాళ్ళ కూతురు అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇక మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.